అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అవధుల్లేని ప్రజాభిమానం వైఎస్ జగన్ సొంత గడ్డపై అడుగుపెట్టిన వైఎస్ జగన్కు ప్రజలు నీరాజనాలు పడుతున్న దృశ్యాలు పులివెందుల్లో అడుగడుగునా కనిపిస్తున్నాయి. 3 రోజుల పర్యటనలో ఆశాంతం జనం మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు జగన్. పులివెందుల ప్రజా ప్రవాహమైంది. అభిమాన సంద్రం వెల్లువలా తరలి వచ్చింది. క్యాంపు కార్యాలయం పరిసరాలు కార్యకర్తలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. తమ బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గుండెలకు హత్తుకుంది పుట్టిన గెడ్డ పులివెందుల. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి తాను చేయగలిగినది మాత్రమే చెప్పిన వైఎస్ జగన్ ఎప్పటికీ తమ నాయకుడే అని చేతల్లో చూపించారు పులివెందుల ప్రజలు. రాజన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ కు అండగా ఉంటామని నిరూపించారు. వైఎస్ జగన్ ను కలిసేందుకు వచ్చిన అభిమానులు కార్యకర్తలతో వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జనసంద్రంగా మారింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ రెండవ రోజు మొత్తం ప్రజల మధ్య గడిపారు. పులివెందులలో క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో క్యాంపు కార్యాలయానికి జనం క్యూ కట్టారు. రాయలసీమలో ఉమ్మడి జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. రాయలసీమ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో క్యాంపు కార్యాలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. తమ అభిమాన నేత పులివెందుల వచ్చారన్న వార్తను తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. క్యాంపు కార్యాలయ పరిసరాలన్నీ జనసంద్రంగా మారిన దృశ్యాలు ప్రజల్లో వైఎస్ జగన్ కు ఉన్న అంతులేని అభిమానాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇక తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను, అభిమానులను ఆప్యాయంగా పలకరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల అనంతరం టీడీపీ శ్రేణులు చేస్తూ ఉన్న దాడుల గురించి పలువురు నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ కు వివరించారు. అయితే అందరికీ తానండగా ఉంటానని, ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. ఇక జగన్ పాలనను, చంద్రబాబు పాలనను ప్రజలు తప్పక గమనిస్తారని, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అభిమానులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన ఎవరు చేయలేదు. ఇది ఒక దోపిడీ రాజ్యంతో రాజకీయం చేసి జనాల మభ్యపెట్టి చంద్రబాబు నాయుడు గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళా 20 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, పేదల ముఖ్యమంత్రిగా నిలిచిపోవాలనేసి మన వైఎస్ఆర్ పార్టీ ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డిని కలవాలనే అభిమానంతో తాము ఇంత దూరం వచ్చామని అభిమానులు చెప్తున్నారు. వైఎస్ జగన్ పరిపాలనలో తమకందిన సంక్షేమాన్ని మరిచిపోలేమంటున్నారు. గట్టె కాలే వరకు తాము జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా రావాలి, కలవాలని వచ్చినాము. ఎంతసేపు అయినా కానీ ఉంటాము అన్న కోసము. మా కట్టె కాలేంత వరకు చివరి దాకా అలాగే ఉంటాడు కూడా మా గుండెల్లో. ఖచ్చితంగా కలిసే పోతాము. బెంగళూరు నుండి వచ్చాను. మేము జగనన్నను చూడడానికి నిన్నటి నుండి వెయిట్ చేస్తున్నాము. మాకు ఇంకా 2 రోజులు వెయిట్ అయినా పర్వాలేదు, మేము ఇక్కడే ఉండి జగనన్నను కలిసేసి పోతాం. చిత్తూరు నుంచి జగనన్న మీద అభిమానంతో వచ్చాం. ఆయన అంటే చాలా ఇష్టం. ఆయనతో పాటే నడుస్తాం, ఆయన వెన్నంటే ఉంటాం. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడినప్పటికీ తమ నేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు జమలమడుగు నియోజకవర్గం నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. రాయలసీమ జిల్లాల నలుమూలల నుంచి తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను పేరు పేరునా పలకరించిన వైఎస్ జగన్ వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 2029లో తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కష్టపడి పనిచేస్తామని నేతలు చెప్తున్నారు. మేమైతే జగనన్న ఖచ్చితంగా ఈసారి సీఎం అవుతాడు అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అవనివ్వండి, అభివృద్ధి అవనివ్వండి, అన్ని బాగా జరిగినాయి. కానీ ప్రజలు ఎందుకు ఇట్లా మొగ్గినారంటే ఆయన చెప్పేదన్నీ అబద్ధాలు, దానిల కోసమే మొగ్గినారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, ప్రజలకి. కానీ ఇప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలందరం కష్టపడి పనిచేసి కార్యకర్తలు అనేది జగనన్నకి ఎట్లా మంచి గెలుపు ఎట్లాడి తీస్తామో ఈసారి నిరూపించుకుంటాం మేము. సార్ నాకు సొంతం ఇల్లు లేదు సార్. సొంతం ఇల్లు ఇచ్చింది జగన్ సారు. చంద్రబాబు ప్రభుత్వం, నాకు రాజశేఖర ప్రభుత్వంలో మాకు ఇల్లు వచ్చింది, స్థలం వచ్చింది. నా ఇంట్లో పరిస్థితి బాగాలేక స్థలం అమ్ముకుని ఇబ్బంది పడినాం.
కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చి సలాం అమ్ముకున్నాము. జగన్ సార్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చింది. ఆయన ఇచ్చిన డబ్బులతోనే ఇల్లు కట్టుకున్నాను. సొంతం ఇల్లు ఉండేది నాకు. ఆయన పుణ్యాన పుట్టింది. మన జగన్ సార్ చేసినట్టు కానీ మన సుధిరెడ్డి గారు కానీ ఎక్కడే కానీ ఒక చిన్న వ్యక్తి మీద కూడా మనం ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు ప్రతి వాళ్ళు టార్గెట్ అవుతున్నారు. వైసీపీ వాళ్ళు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నారు వాళ్ళు. సో దాని నుంచి అయితే కనుక మేము దేనికి భయపడేది లేదు. 2029లో సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఆ రోజు మళ్ళా అందరికీ మరింత మంచి చేస్తామని కోరుకుంటున్నాం. ఇక సోమవారం మధ్యాహ్నం వరకు వైఎస్ జగన్ పులివెందుల్లోనే ఉంటారు. వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు ప్రజలను కలుసుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభిమానం పోటెత్తింది. పులివెందుల్లో ఆయన పర్యటన సందర్భంగా జన ప్రవాహం కొనసాగింది. అయితే సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్లో నిలిచారు వైఎస్ జగన్. ఆయనపై అభిమానులు చేస్తున్న పోస్టులతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఓటమి తాత్కాలికమే, ఎప్పటికీ నువ్వే మా కింగ్, మీపై అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదంటూ ఫ్యాన్స్ పెడుతున్న పోస్టులకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఎక్కడ ఉన్నా రాజు రాజే, ఈ మాట వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. పులివెందులలో ఆయన్ను కలిసేందుకు అభిమానులు వెల్లువలా తరలివచ్చారు. అయితే సోషల్ మీడియాలోనూ అదే స్థాయిలో అభిమానం కనబరుస్తున్నారు ప్రజలు. దీంతో వైఎస్ జగన్ అభిమానులు చేస్తున్న పోస్టులు ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. #వైఎస్ జగన్ పోస్ట్ పెడితే చాలు నిమిషాల్లోనే లక్షల్లో రీచ్ సాధిస్తోంది. ఓటమి తాత్కాలికమే, ఎప్పటికీ నువ్వు మా కింగ్, మీపై అభిమానం ఏమాత్రమూ చెక్కు చెదరలేదంటూ ఓ అభిమాని పోస్ట్ చేసిన వీడియోను వేలల్లో షేర్ చేశారు. పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో మా జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, కట్టె కాలే వరకు మీ వెంటనే ఉంటాం జగనన్న అంటూ అభిమానులు ఫోటోలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. జనం మధ్యలో పెరిగిన రాజును చూడండి అంటూ ఓ అభిమాని చేసిన పోస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ను షేక్ చేస్తోంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సామాజిక మాధ్యమాల్లో వైఎస్ జగన్ కు ఉన్న క్రేజ్ చూసిన ప్రత్యర్థి పార్టీల నేతలు అవాక్కవుతున్నారు. వైఎస్ జగన్ అనే నేమ్ ఒక బ్రాండ్ గా మారి సోషల్ మీడియాను శాసిస్తూ ఉండడంతో ఆశ్చర్యపోతున్నారు.